హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. లగ్జరీ ఇల్లు అంటే బెంగళూరు, చెన్నై అనే పాత లెక్కలను పక్కకు నెట్టి అల్ట్రా లగ్జరీ హౌసింగ్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. ముఖ్యంగా 10 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల మార్కెట్లో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా హైదరాబాద్ నిలిచింది. ఒక్క ఏడాదిలోనే 8,562 కోట్ల విలువైన 625 అల్ట్రా లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు అదే 10 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఎక్కువ స్థలం లభిస్తుండటంతో విశ్వనగరం వైపు హై అండ్ బయ్యర్లు దృష్టి పెట్టారు. అల్ట్రా లగ్జరీ హౌసింగ్ లో హైదరాబాద్ నెంబర్ 1. 10 కోట్ల రూపాయల ధర కేటగిరీలో 8,562 కోట్ల విక్రయాలు. మొత్తం అమ్ముడైన 625 అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలు. ఇతర నగరాల కంటే హైదరాబాద్లోనే లభిస్తున్న అధిక స్థలం. హైదరాబాద్ వైపు హై ఎండ్ బయర్లు ఫోకస్. హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ స్థాయి ఏ రేంజ్ లో ఉందో తాజా గణాంకాలే చెబుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన 625 ఇళ్లు హైదరాబాద్లో అమ్ముడయ్యాయి. వీటి మొత్తం లావాదేవీల విలువ ఏకంగా 8,562 కోట్ల రూపాయలు. ఇదే సమయంలో బెంగళూరులో 128 యూనిట్లు, చెన్నైలో 58 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 3 నగరాల్లో కలిపి 811 అల్ట్రా లగ్జరీ ఇల్లు అమ్ముడుపోగా మొత్తం విలువ 11,246 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే మొత్తం సేల్స్ లో హైదరాబాద్ వాటా 70% పైమాటే. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన లెక్క ఉంది. 10 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుగోలు చేస్తే హైదరాబాద్లో సగటున 6,210 ఎస్ఎఫ్టీ లభిస్తోంది. అదే బడ్జెట్లో బెంగళూరులో 3,930 ఎస్ఎఫ్టీ, చెన్నైలో 4,290 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం మాత్రమే లభిస్తున్నాయి. అంటే బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో దాదాపు 58% ఎక్కువ స్థలం లభిస్తోంది. లగ్జరీ బయ్యర్లు ఇప్పుడు కేవలం బ్రాండ్ అడ్రస్ కాకుండా డబ్బుకు ఎంత స్థలం, ఎంత ప్రైవసీ, ఎంత లైఫ్ స్టైల్ వస్తున్నది చూస్తున్నారు అనడానికి ఇదో సంకేతంగా మారింది. ఇక ఈ మార్కెట్ ఒక్కసారిగా ఏర్పడింది కాదు. గత 4 ఏళ్ల గణాంకాలను చూస్తే హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలు పైబడిన ఇళ్ల విక్రయాలు 2023లో 173 యూనిట్లుగా ఉన్నాయి. 2024లో 467, 2025లో 570, 2026లో 625 యూనిట్లకు పెరిగాయి. లావాదేవీల విలువ కూడా 4 ఏళ్లలో 2,447 కోట్ల నుంచి 8,562 కోట్ల రూపాయలకు చేరింది. అంటే విలాసవంతమైన గృహాల మార్కెట్ విలువ పరంగా సుమారు 3.5 రెట్లు విస్తరించింది. ఇక హైదరాబాద్ లగ్జరీ మార్కెట్ కు కొన్ని ప్రాంతాలు ప్రత్యేక కేంద్రాలుగా మారుతున్నాయి. కోకాపేట్, గండిపేట్, నానక్రామ్గూడ, మంచిరేవుల, ఖాజాగూడ, పుప్పాలగూడ, ఇబ్రహీంబాగ్ వంటి వెస్ట్రన్, సౌత్ వెస్ట్రన్ మైక్రో మార్కెట్స్ లో ఖరీదైన విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్స్ కు భారీ డిమాండ్ లభిస్తోంది. ముఖ్యంగా కోకాపేట్ నియోపోలిస్ బెల్ట్ హై ఎండ్ హౌసింగ్ కు కీలక క్లస్టర్ గా ఎదుగుతోంది. లగ్జరీ హోమ్ అంటే కేవలం పెద్ద ఇల్లు కాదు, ఇప్పుడు అది ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్. పెద్ద ప్రైవేట్ గార్డెన్లు, పర్సనల్ పూల్స్, హోమ్ థియేటర్లు, క్లబ్ హౌస్, జిమ్లు, ల్యాండ్స్కేపింగ్, సెక్యూరిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ స్పేసెస్, ఇలా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టుల వైపు బయర్స్ మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఓఆర్ఆర్తో హైదరాబాద్లోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్, ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా ఈ మార్కెట్కు బలంగా మారాయి. ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో సంపద పెరగడం, హై నెట్వర్త్ వ్యక్తుల సంఖ్య పెరగడం, ప్రీమియం లైఫ్ స్టైల్పై ఆసక్తి పెరగడం వంటి అంశాలు లగ్జరీ హౌసింగ్కు డిమాండ్ను పెంచుతున్నాయి. తాజాగా వెలువడిన రిపోర్ట్ కూడా ఈ విభాగంలో డిమాండ్ పెరుగుదలను సూచిస్తోంది. ఇక హైదరాబాద్ లగ్జరీ మార్కెట్కు మరో బలం స్కేల్. బెంగళూరు వేగంగా ఎదుగుతున్న మార్కెట్గా కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత విక్రయాల పరిమాణంలో హైదరాబాద్ చాలా ముందుంది. బెంగళూరులో 2026 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ అమ్మకాలు 52% పెరిగిన హైదరాబాద్ 625 యూనిట్లతో
సౌత్ ఇండియాలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కొత్త అధ్యాయం మొదలైనట్టేనని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఐటీ ఉద్యోగుల ఫ్లాట్ల మార్కెట్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం ఇప్పుడు అల్ట్రా లగ్జరీ విల్లాలు, స్కై విల్లాలతో సౌత్ ఇండియా హబ్గా మారుతోంది. ఇదే వారం డ్రీమ్ హోమ్. స్టే ట్యూన్డ్ టు 10 TV.